నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 56వ సంకీర్తన 9వ చరణం. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. 56వ సంకీర్తన 8-9 చరణాలలో తన ప్రజల కన్నీళ్లు దేవుని దృష్టిలో చాలా విలువ కలవి. వారి విచారం గురించి కూడా దేవునికి తెలుసు. వారికున్న సమస్యల నిమిత్తం దేవుని సన్నిధిలో వారు చేసిన ప్రతి విజ్ఞాపన, అందులో వారు కార్చిన కన్నీరు ఆయన కవిలలో దాచి ఉంచి ఆయన బిడ్డల ఎడల ప్రత్యేకమైన శ్రద్ధను కనుపరిచి వారి పక్షముగా నిలువబడి వారికి ధైర్యమిస్తాడు. 118వ సంకీర్తన 6 మరియు 11-13 చరణాలలో దేవుడు మనతో మన పక్షంగా ఉంటే ఆయన అనుమతిస్తేనే తప్ప మనుషులు మనకేమీ చేయలేరు. సర్వశక్తి సంపన్నుడైన దేవుడే మన సంరక్షకుడై ఉన్నప్పుడు బలహీనులమైన మనుషులకు, సమస్యలకు మనం భయపడవలసిన అవసరం లేదు. మనుషులు మనలను మోసగించవచ్చు, మన ఆశలను భంగపరచవచ్చు, కానీ దేవుడు ఎన్నటికీ అలా చేయడు. మనకు ఎదురవుతున్న శ్రమలు దేవుని దృష్టికి చాలా చిన్నవి మరియు అసాధ్యమైనవి కానే కావు. వాటి వైపు చూసి బలహీనమైపోకుండా సమస్తము సాధ్యపరచగల దేవుని వైపు కన్నులెత్తి మొరపెట్టి ఆయనను ఆధారం చేసుకుంటే ఆయనే మన పక్షంగా వ్యాజ్యమాడి మనకు న్యాయము తీర్చి మనలను ధైర్యపరిచి నడిపిస్తాడు. 46వ సంకీర్తన 7వ చరణం. సర్వాధిపతి అయిన దేవుడు మనకు తోడై ఉన్న దేవుడిగా, ఇమ్మానుయేలుగా ఆయన తన ప్రజలతో ఉండే దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు అనగా పరలోకంలో ఆత్మ సంబంధమైన సైన్యమును, భూమిపై ఉన్న సైన్యాలను అదుపులో ఉంచుకున్న దేవుడు. ఇంతటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులం. ఈ ధన్యత ఎప్పుడు మనకు దక్కుతుంది అంటే ఆయన మన జీవితానికి నాయకుడు, అధిపతి అయి ఉన్నప్పుడు. దేవుడు అన్ని విషయాలలో మన పక్షంగా ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:31లో ఉన్నట్లు దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఒంటరి అయినా మనం నమ్ముకున్న, ఆశ్రయం చేసుకున్న మన దేవుడు మన పక్షంగా ఉండి చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఆమేన్.